Welcome to LTX classes for Telangana History and Culture. This is class number 9 by me, V. Ravikant Sharma. So, before starting our class, I would like to give a small announcement. We are going to start Telangana Economy classes for TSPSC Group 1 and Group 2 by me, V. Ravikant Sharma, at just 999 rupees. 999 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో తెలంగాణ ఎకానమీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ కి సో ఇక్కడ LRM అప్రోచ్ ఎలా అయితే మనం ఈ కల్చర్ క్లాసెస్ ని పిఎం అప్రోచ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని చూసామో ఈ యొక్క తెలంగాణ ఎకానమీ క్లాసెస్ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ అలాంగ్ విత్ మెటీరియల్ జస్ట్ 999 రూపీస్ తో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఇప్పుడున్నటువంటి నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఇది www.ltxclasses.com వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు. సో తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీ క్లాస్ లో మనం వచ్చినట్టయితే శాతవాహనాస్ యొక్క హిస్టరీ అండ్ కల్చర్ ని మనం కంటిన్యూ చేస్తున్నాము. సో మనం శాతవాహనస్ యొక్క సోషల్ కండిషన్స్ గురించి ఈ క్లాస్ లో మనం తెలుసుకోబోతాం. సోషల్ కండిషన్స్ కోసం అండ్ దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కల్చరల్ ఆస్పెక్ట్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ని ఈ క్లాస్ లో మనం ఎస్పెషల్ గా మనం కవర్ చేస్తున్నాము. సో అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఒక క్లాస్ లో, ఓవరాల్ హిస్టరీ ఒక క్లాస్ లో, సోషల్ కండిషన్స్ అండ్ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ కండిషన్స్ ని ఈ క్లాస్ లో, నెక్స్ట్ క్లాస్ లో వాళ్ళ యొక్క ఎకానమీ మరియు కల్చర్, సో ప్యూర్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అనాలిసిస్ చేస్తున్నాము. సో ఒకే కింగ్డమ్ ని ఇన్ని క్లాసెస్ లో ఎందుకు మనం అనాలిసిస్ చేస్తున్నాము అంటే, సో క్లాసెస్ వాచ్ చేసే వాళ్ళు గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ అండ్ అదర్ టిఎస్పిఎస్సి ఎగ్జామినేషన్స్ వీళ్ళే కాకుండా హిస్టరీ మీద ఎంతూజియాసం ఉన్నటువంటి వ్యూయర్స్ కూడా వాచ్ చేస్తుంటారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్ల స్థాయిని రీచ్ అయ్యే విధంగా సో ప్రతి విభాగాన్ని కనుక మనం అనాలిసిస్ చేసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి కాన్సెప్చువల్ గా వచ్చేటువంటి ఎంసీక్యూస్, గ్రూప్ 1 మెయిన్స్ కి ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక డైమెన్షన్ ని లేదా 2-3 డైమెన్షన్స్ ని కలిపి అడుగుతుంటారు. సో సోషల్ డైమెన్షన్ మీద పూర్తి అవగాహన ఉండాలి, ఎకనామికల్ డైమెన్షన్ మీద అవగాహన ఉండాలి, కల్చరల్ ఆస్పెక్ట్స్ మీద అవగాహన ఉండాలి, ఆ టైంలో ఉన్నటువంటి హిస్టరీ యొక్క క్రొనాలజీ ఐడియా ఉండాలి. సో అన్ని ఒక క్లాస్ లో మిక్స్ చేసి చెప్తే అంత యాప్ట్ గా ఉండదు అనే ఉద్దేశంతో వీటిని పార్ట్స్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్టయితే సో ప్రతి డైనస్టీ, సో శాతవాహనాస్ అవ్వచ్చు, ఇక్ష్వాకులు అవ్వచ్చు, కుతుబ్ షాహీస్ అవ్వచ్చు, అసఫ్ జాహీస్ అవ్వచ్చు, ఇంకా ఏ డైనస్టీ అయినా విష్ణుకుంటలు అవ్వచ్చు, ఏ డైనస్టీ అయినప్పటికీ ఆ డైనస్టీలో ఉన్నటువంటి ఫ్యాక్చువల్ థింగ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకే క్లాస్ లో అన్ని ఫ్యాక్ట్స్ ని చెప్పడం వల్ల సో క్లాస్ లెంతీగా ఉండొచ్చు, ఎక్కువ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేసినట్టు అనిపించచ్చు, కానీ మనకి గుర్తుపెట్టుకున్నటువంటి కెపాసిటీ ఉండదు. సో తక్కువగా ఉంటుంది, మినిమంగా ఉంటుంది. అందుకే మనం అక్కడ విజువల్ రిప్రజెంటేషన్స్ తో క్లాస్ లో చెప్తున్నాము, డిఫరెంట్ ఫాంట్స్ యూజ్ చేస్తున్నాము, వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ని యాడ్ చేస్తున్నాము. సో స్టాటిక్ లో ఉన్నటువంటి ఫండమెంటల్ థింగ్స్, సో ఈ కోటిలింగాల, ధూళికట్ట, పెదబంకూరు ఇలాంటి ప్లేసెస్ ని రిపీటెడ్ గా మనకు వస్తుంటాయి. రిపీట్ చేసిన ప్రతిసారి వాటికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ఆర్టికల్ ను, ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను, ఒక కరెంట్ అఫైర్ వాల్యుయేషన్ మనం చెప్పడం ద్వారా ఫ్యాక్చువల్ థింగ్స్ ని గుర్తు పెట్టుకోవడానికి, ఫ్యాక్ట్స్ లో రాంగ్ చేయకుండా ఉండడం కోసము క్లాసెస్ ని ఇలా చేయడం జరుగుతుంది. సో వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ సోషల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్ ఇన్ దిస్ క్లాస్. దీనికి సోర్సెస్ మనకి గాథా సప్తశతి, సో హాలుడు రాసిన గాథా సప్తశతి ఇప్పటికే 4-5 క్లాసెస్ లో వీటి గురించి మనం డిఫరెంట్ డైమెన్షన్స్ లో, ఒక లిటరరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక కింగ్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ప్యాటర్నేజ్ టువర్డ్స్ ద పోయిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ గాథా సప్తశతి గురించి తెలుసుకున్నాము. సో లిటరరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఆర్టిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక రొమాంటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా సాంఘిక పరిస్థితుల్ని కూడా మనకి హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి ద్వారా మనకు తెలుస్తుంది. సో ప్రీవియస్ క్లాస్ లో మనం చూసాం వాత్సాయనుడి కామసూత్రాలు కూడా ఈ శాతవాహనుల కాంటెంపరీలోనే మనం చూడడం జరిగింది. సో అవి కూడా ఒక రొమాంటిక్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సొసైటీలో ఉన్నటువంటి సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ ని కూడా మనకి చెప్పడం జరిగింది. సో ప్రీ హిస్టరీ అవ్వచ్చు, శాతవాహన హిస్టరీ అవ్వచ్చు, మనం లిటరరీ ఎవిడెన్సెస్ కల్చర్ లేదా
ఆర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఒక సోషల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ బుక్స్ మనకి రిఫరెన్స్ గా ఉంటాయి. సో కునార్జునుడు రచించినటువంటి బృహత్ కథ కూడా మనకి ఒక సోర్స్ గా ఉంది. అండ్ కుతూహలుడు రచించినటువంటి లీలావతి కూడా. సో బేసికల్ గా ఇవి ఒక లవ్ పోయిటరీ, ఒక ప్రేమ కావ్యాలు ఇలాంటివి, లేదా రాజు లేదా రాణికి సంబంధించినటువంటి వీరగాథలు, విజయగాథలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూస్తాము. బట్ అవి చదువుతున్నప్పుడు ఈవెన్ పంచతంత్ర కథలు కూడా మనకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉన్నట్టు ఉంటాయి. కానీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి సోషల్ కండిషన్స్ ని, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని, జాగ్రఫికల్ కండిషన్స్ ని, హిస్టారికల్ కండిషన్స్ ని కూడా మనకి లిటరరీ ఎవిడెన్సెస్ మనకి ఎప్పుడు తెలుపుతూ ఉంటాయి. బట్ కొలాబరేటింగ్ గా మనకి న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, ఇవి వాటికి సపోర్టింగ్ బేసిస్ గా ఉంటే అప్పుడు వాటిని మనం ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేస్తాము. ద స్కల్ప్చర్స్ ఆఫ్ అమరావతి, బట్టిప్రోలు అండ్ నాగార్జునకొండ. సో అమరావతిలో, బట్టిప్రోలు, నాగార్జునకొండలో దొరికినటువంటి శిల్పాలు అవ్వచ్చు, స్తూపాలు అవ్వచ్చు కూడా మనకి మనకి ఈ యొక్క సోషల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనస్ ని తెలియజేస్తున్నాయి. సో అమరావతిలో దొరికినటువంటి స్కల్ప్చర్స్ ఈ విధంగా ఉంటాయి. సో అమరావతి నగర అపురూప శిల్పాలు అని చెప్పి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండలో ఒక లైన్ వస్తుంది. సో ఈ అమరావతిలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ కల్చర్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ అవ్వచ్చు, మనకి ఆంధ్రప్రదేశ్ కి కామన్ గా ఉన్నటువంటి ఒక హిస్టారికల్ లెగసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు. సో కాబట్టి గ్రూప్ 1 కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నేను కామెంట్ సెక్షన్ లో అడిగినప్పుడు నేను చెప్పాను. సో గ్రూప్ 1 వీడియోస్ లో శాతవాహనాస్ అవ్వచ్చు, కాకతీయులు అవ్వచ్చు, ఇలాంటి కామన్ టాపిక్స్ ఉన్నప్పుడు అవి ఏబిపిఎస్సి గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 వాళ్ళకు కూడా సిమిలర్ గా యూస్ఫుల్ గా ఉంటాయి. సో ట్రెడిషనల్ ఫోర్ ఫోల్డ్ క్యాస్ట్ సిస్టమ్, చాతుర్వర్ణ్య వ్యవస్థ అని చెప్పేసి మనం చూస్తుంటాము. సో మనువు ఆ కాలం నుంచి కూడా మనం అప్పుడున్నటువంటిది వర్ణ వ్యవస్థ, తర్వాత ఇది కుల వ్యవస్థ అయింది. సో ఈ 4 అంచెల కుల వ్యవస్థ కూడా మనం శాతవాహనుల కాలంలో చూస్తుంటాము. దాంట్లో బ్రాహ్మణులు హై హానర్డ్ పొజిషన్స్, సో గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నారు. పర్ఫార్మింగ్ రిలీజియస్ రిచువల్స్, మత సంబంధమైనటువంటి ఒక అర్చనలు, పూజలు, అటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునే వాళ్ళు. అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్, సో రాజుకి మంత్రులుగా, సో అమాత్య, గౌరవమాత్య, రకరకాల టర్మినాలజీస్ మనం ప్రీవియస్ క్లాస్ లో వినడం జరిగింది. సో రాజుకి మినిస్టర్స్ గా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లో ఉన్నారు, రిలీజియస్ పొజిషన్స్ లో ఉన్నారు, సమాజంలో ఉన్నటువంటి ఒక హై లెవెల్లో ఉన్నారు. సో జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థలో, సో ఇప్పుడున్నటువంటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఆనాడు సమాంతరంగా ఉన్నటువంటి గవర్నెన్స్ వింగ్స్ లో హైయెస్ట్ పొజిషన్స్ లో బ్రాహ్మిన్స్ ఉండడం మనం గమనించవచ్చు. క్షత్రియాస్ గవర్నెన్స్ ఆఫ్ ద స్టేట్, సో ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ లో క్షత్రియాస్ మనకి ఉండడం తెలుస్తుంది. సో అడ్మినిస్ట్రేటివ్ వింగ్ యాజ్ వెల్ యాజ్ వార్ఫేర్ కూడా ఉంది. సో గవర్నెన్స్ లో భాగంగా డిఫెన్స్ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో హైయెస్ట్ లెవెల్స్ లో, సో గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం క్షత్రియులు హైయెస్ట్ ఉన్నారు. బ్రాహ్మణులు ఓవరాల్ గా అన్నిట్లో కూడా హై పొజిషన్స్ ఆక్యుపై చేశారు. వైశ్యాసు, మర్కంటైల్ వ్యాపారం చేయడంతో పాటు మ్యారిటైమ్ యాక్టివిటీస్, అంటే సముద్రాల ద్వారా ఈ ట్రేడ్, సో వర్తక వాణిజ్యాలు, వ్యాపార కార్యకలాపాలు, అన్ని రకాల పనులు కూడా ఈ వైశ్యాస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పనులు కూడా. శూద్రాస్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్, వ్యవసాయ సంబంధించినటువంటి పనులు, క్రాఫ్ట్స్, సో చేతి వృత్తులు కూడా శూద్రులు చేయడం చూస్తాము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. సో అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, సో క్లాస్ రూమ్ కాకుండా నార్మల్గా చెప్తున్నారు. ఈ 4 వర్ణాలు కాకుండా ఉన్నటువంటి పంచమ వర్ణము, సో ఇప్పుడు దళితులుగా మనం పేర్కొన్నటువంటి దాన్ని పంచమ వర్ణంలోకి వస్తుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఆ 3 కులాలు ఇప్పటి సమాజంలో కూడా మనం చూస్తుంటాము. శూద్రాస్కి వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఓసీల్లో ఉన్నటువంటి క్యాస్ట్లో ఉన్నటువంటి అదర్, సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్ కానటువంటి ఓసీస్ కూడా ఆనాటి 4 ఫోల్డ్ క్యాస్ట్ సిస్టమ్ లో శూద్రాస్ గానే పరిగణింపబడ్డగా మనం చూడొచ్చు. సో ఇందాక చెప్పాను శూద్రాస్ క్రాఫ్ట్స్ వర్క్స్ చేశారని చెప్పాము. అంటే చేతి వృత్తులతో రకరకాల కళల్ని కూడా మనం చూడొచ్చు. సో తెలంగాణ సమాజంలో ఈ చేతి వృత్తులు అవ్వచ్చు, చేతితో చేసినటువంటి కళారూపాలు అవ్వచ్చు, చాలా కులాలు వాటి కోసం డెడికేటెడ్ గా కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు ఇప్పటికీ కూడా వాటిని కాపాడుకున్నటువంటి గ్రేట్ లెగసీని మనం తెలంగాణలో ఇప్పటికీ మనం కూడా చూడొచ్చు. సో వాటికి ఆనాడు ఉన్నటువంటి నేమ్ ఏంటి, ఆ నేమ్ ఇండికేట్ చేసే వర్క్ ఏంటో మనం చూస్తాము. సో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలనుకున్న వాళ్ళు ఈ ట్రెడిషనల్ 4 ఫోల్డ్ క్యాస్ట్ సిస్టమ్ లో బ్రాహ్మణ్స్ ఏం చేసేవాళ్ళు, క్షత్రియులు ఏం చేసేవారు, వైశ్యాస్ ఏం చేసేవాళ్ళు, శూద్రులు ఏం చేసేవాళ్ళు,
ఈ యొక్క వాళ్ళ ప్రొఫెషన్స్ ని గుర్తుపెట్టుకోవాలి. దిస్ టేబుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 1 MCQ ఫ్రమ్ దీస్ ట్రెడిషన్స్. సో ఇవే కాకుండా ఇంకా తెలుగు అకాడమీ బుక్ నుంచి అవ్వచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ నుంచి అవ్వచ్చు, ఇంకా అదర్ ఆథెంటిక్ ఎస్సేస్. సో రకరకాల బుక్స్ మనకి మార్కెట్లో, సో వీక్షణం పబ్లికేషన్స్ వాళ్ళవి చూడొచ్చు, విన్నర్స్ వాళ్ళవి చూడొచ్చు, సో ఉద్యోగ సోపానం. సో ఏదైతే ఫస్ట్ గవర్నమెంట్ బుక్స్ అంటే తెలుగు అకాడమీ బుక్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ నుంచి మొదలుకొని ఫేమస్ పబ్లిషర్స్ యొక్క బుక్స్ లో మీకు ఎక్స్ట్రా ఏమైనా ప్రొఫెషన్స్ వాటి యొక్క వర్క్ మీకు తెలిస్తే వీటికి యాడ్ చేసుకుంటా పోండి. సో నథింగ్ రాంగ్, బట్ ఇవి మాత్రం ఇన్ జనరల్ గా మనకి ప్రతి ఆథెంటిక్ సోర్స్ లభించేటువంటి వర్క్స్. హాలిక అంటే అగ్రికల్చరిస్ట్, సో హాలికుడు అంటే రైతు అని కాస్త పొయిటిక్ టచ్ ఉన్న అందరికీ అర్థమయ్యేటువంటి పదమే. సో గాదిక పర్ఫ్యూమ్ మేకింగ్. సో అత్తరు సీసాలు బాహుబలి 2లో కూడా మనం మనోహరి సాంగ్ దగ్గర మనం చూస్తూ ఉంటాము. సో అత్తరు తయారు చేయడం కూడా అప్పుడు ఉన్నటువంటి ఒక క్రాఫ్ట్ వర్క్స్ లో భాగంగా ఉండేది. సో కోలికాస్ అంటే వీవర్స్, చేనేత పని చేసేవారని కోలిక అనేవాళ్ళు. సో తిల తిల పిసక, వీటిని ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింజరీ ఆయిల్, ఆ గింజల నుంచి నూనె తీసేసి బట్టి వృత్తి చేసే వాళ్ళని తిల పిసక అని చెప్పేసి పిలిచారు. సో తిల అంటే సంస్కృతంలో మనకి ఆయిల్, సో నూనెగా మనం చూస్తుంది. సో నూనె తీసే వాళ్ళే తిల పిసక అని చెప్పి అంటారు. సో కమరా అంటే బ్లాక్ స్మిత్. సో ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే కంసాలి వాళ్ళు అని చెప్పి అంటాము. సో దానికి దగ్గర పదం కమరా, బ్లాక్ స్మిత్ వర్క్. సో కులరిక వాటర్స్, కుమ్మరి వారు అని చెప్పి మనం అనుకుంటుంటాం ఇప్పుడు తెలుగులో. సో కులరిక చెప్పొచ్చు. సో ఉదయాంత్రిక, స్కిల్స్ ఇన్ ఇరిగేషన్, సో నీటి పారుదలకు సంబంధించిన కాలువల నిర్మాణం, వాటికి సంబంధించిన పనిముట్లు, ఈ డిపార్ట్మెంట్ చూసేటువంటి వాళ్ళని ఉదయాంత్రిక అని చెప్పి పిలుస్తుంది వాళ్ళు. ధన్నుక, గ్రెయిన్ మర్చెంట్స్, విత్తనాలు అవ్వచ్చు, పల్సెస్ అవ్వచ్చు, గ్రెయిన్స్. ఆ గ్రెయిన్స్ ని అమ్మేటువంటి వాళ్ళని ధన్నుక అని చెప్పేసి అంటుంటాం. వసకర అంటే బ్యాంబూ వర్కర్స్. సో ఇప్పుడు చెప్పాలంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేదరి వాళ్ళని చెప్పి అంటుంటాము. సో బ్యాంబూ ఉంటుంది, ఆ యొక్క కలప ఉంటుంది, దాంతో మనం చూస్తుంటాం పల్లెటూరులో ఇప్పటికీ తడికలతోటి ఇల్లు కావచ్చు, ఇంటి పైకప్పు అవ్వచ్చు, కొన్ని చోట్ల వాష్రూమ్స్ అవ్వచ్చు, లేదా కొన్ని కొన్ని శుభకార్యాల్లో కూడా ఈ రకమైనటువంటి మంచి కార్యాల్లో చెడ్డ కార్యాలు కూడా ఇప్పటికీ తెలంగాణ సమాజంలో ఈ బ్యాంబూ వర్క్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హాలిక అంటే అగ్రికల్చరిస్ట్, గాదిక అంటే పర్ఫ్యూమ్స్ తయారు చేసే వాళ్ళు, కోలికాస్ అంటే వీవర్స్ చేనేత వాళ్ళు, తిలపిసక అంటే నూనె తీసే వాళ్ళు, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్. సో కులరిక అంటే వాటర్స్, కుమ్మరి వారు. ఉదయాంత్రిక అంటే ఇరిగేషన్, నీటిపారుదల పనులు చేసే వాళ్ళు. సో ధన్నుక అంటే గ్రెయిన్ మర్చెంట్స్. సో వాసక సో వసకర అంటే బ్యాంబూ వర్కర్స్, మేదరి వాళ్ళని చెప్పి అనుకోవచ్చు. సో ఇప్పుడు పిలుస్తున్నటువంటి కులాల పేర్లతో కాస్త వేరియేషన్ ఉన్నప్పటికీ బేసిక్ గా ఉన్నటువంటి కాస్ట్ స్ట్రక్చర్ ఇలాగే ఉంది. సో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అగ్రికల్చర్ పనులు చేసే వాళ్ళు కాకుండా క్రాఫ్ట్స్ పనులు చేసే వాళ్ళలో బేసిక్ గా ఈ క్లాసిఫికేషన్ మనం చూసుకోవచ్చు. సో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ సిస్టమ్. సో డిస్క్రైబ్ ద సోషల్ సిస్టమ్ ఇన్ శాతవాహన డైనస్టీ అవ్వచ్చు. సో డిస్క్రైబ్ ద ఫోర్ ఫోల్డ్ క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ శాతవాహనాస్. సో క్రిటికల్లీ అనలైజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ శాతవాహనాస్ సొసైటీ అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటికి ఎగ్జాంపుల్స్ గా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి ఎగ్జాంపుల్స్ గా వాళ్ళ వర్క్స్ చూపినప్పుడు, సో శూద్రులకి ఎగ్జాంపుల్స్ గా మీకు గుర్తున్నటువంటి ఏవైనా, సో ఈ కమర ఈజీగా బ్లాక్ స్మిత్ కమ్మరి వాళ్ళు, సో కులరిక, సో కుమ్మరి వాళ్ళు, ఇవి మనకి ఈజీగా. ఈ తిలపిసుక అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ చేసేవాళ్ళు, ఇలాంటివి. హాలిక రైతు, సో హలం పట్టేవాడు, హాలికుడు, రైతు. సో ఇలాంటి 3-4 ఎగ్జాంపుల్స్ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయొచ్చు. ఎస్సేస్ లో కూడా తెలంగాణ సొసైటీ కల్చర్ సంబంధించిన ఎస్సేస్ వచ్చినప్పుడు, సో ఎవల్యూషన్ ఆఫ్ తెలంగాణ సొసైటీ ఫ్రమ్ పాస్ట్ ప్రీ హిస్టరీ డేస్ టు కాంటెంపరీ హిస్టరీ, ఇలాంటి
కైండ్ ఆఫ్ ఎస్సేస్, అలాంటి థీమ్స్ కి సంబంధించినటువంటి ఎస్సేస్ వచ్చినా కానీ మనం ఈ యొక్క పాయింట్స్ ని సఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ ఎంసీక్యూస్ రావడానికి, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో ఈ యొక్క కులాలు, వీళ్ళ యొక్క వృత్తులు ఇలాంటివి కూడా రావడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్. సో యూనిటీ ఆఫ్ సొసైటీ వాజ్ ద ఫ్యామిలీ. సో సమాజంలో ఉన్నటువంటి బేసిక్ యూనిట్, సమాజానికి ఒక మూలస్తంభంగా, ఒక బిల్డింగ్ బ్లాక్ గా ఫ్యామిలీ ఉంది. ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ వాజ్ ఇన్ వోగ్. సో ఉమ్మడి కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నవి. అప్పటి ట్రెండ్, అప్పటి ఫ్యాషన్, అప్పటి కల్చర్ లో సో సాంప్రదాయబద్ధమైనటువంటి ఉమ్మడి కుటుంబాలు, సాంప్రదాయబద్ధమైన ఉమ్మడి కుటుంబాలు అని మనం ఎందుకు అన్నామంటే, సాంప్రదాయబద్ధమైన అంటే మోస్ట్లీ పేట్రియార్కియల్. సో పితృస్వామ్య, భారతదేశంలో ఆనాటి కాలంలో పితృస్వామ్య వ్యవస్థ మెజారిటీ ఏరియాస్ లో ప్రివేల్ అయితే వచ్చింది. సో మన డెక్కన్ ఏరియా, మన శాతవాహన కింగ్డమ్ దానికి ఎక్సెప్షన్ ఏం కాదు. ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఫ్యామిలీకి హెడ్ గా ఉంటాడు, అతన్ని గృహపతి అని చెప్పి అంటుంటాము. సో ఈ ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఫ్యామిలీకి హెడ్ గా ఉండడం ఆనాటి యొక్క ఫ్యామిలీ యొక్క ట్రెడిషన్. సో మేల్ మెంబర్స్ చాలా మంది ఉంటారు, అంటే ఒక తండ్రి, ఒక ముగ్గురు కొడుకులు, ఆ కొడుకులకి భార్యలు, సో మామగారు, ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, ఇలా జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. సో మేల్ మెంబర్స్ కి ప్రియారిటీ ఉంటుంది కాబట్టి పేట్రియార్కల్ ఫ్యామిలీ అయింది. సో మల్టిపుల్ పర్సన్స్, మల్టిపుల్ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి జాయింట్ ఫ్యామిలీ అయింది. ఆ మల్టిపుల్ ఫ్యామిలీస్ లో మేల్ మెంబర్స్ కి ప్రియారిటీ ఇస్తాము. ఆ ప్రియారిటీలో ఎల్డెస్ట్ మేల్ మెంబర్ గృహపతిగా, ఇంటి పెద్దగా ఉంటాడు కాబట్టి ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ అంటాము. ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ అనేది ఆ రోజు ఉన్నటువంటి ఒక ట్రెండ్ గా మనం చెప్పుకోవచ్చు. సో పేట్రియార్కల్ సొసైటీ మెన్ కి ఎక్కువ ప్రియారిటీ ఉంది, అందులో ఎల్డెస్ట్ మెన్ కి గృహపతిని చేసి ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఉంది అనుకుంటే, ఉమెన్స్ కి అన్యాయం జరిగింది అనుకుంటే కాదు. ఉమెన్ ఆల్సో యాక్టెడ్ ఇండిపెండెంట్లీ ఇన్ డొనేటింగ్ ల్యాండ్, గ్రాంట్స్ ఎక్సెట్రా. సో భూమిని బ్రాహ్మణులకి, లేదా ఒక పండితులకి, లేదా ఒక అచీవ్మెంట్ సాధించిన వాళ్ళకి, లేదా ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ కి, సో సమాజంలో హై పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి డొనేట్ చేస్తున్న సమయంలో ఆ ఫ్యామిలీలో మెన్ కి ఎంతైతే అధికారం ఉందో ఉమెన్ కూడా వాళ్ళతో ఈక్వల్ గా పాల్గొనడం జరిగింది. కాబట్టి మెన్ కి ప్రియారిటీ ఉన్నప్పటికీ ఉమెన్ కి కూడా ఒక ఇండిపెండెన్స్ ఉంది అని చెప్పేసి మనం శాతవాహన సొసైటీ నుంచి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి లిటరరీ ఎవిడెన్సెస్ యాజ్ వెల్ యాజ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. సో ఉమెన్ పొజిషన్, సో ఉమెన్ కి కూడా ఇండిపెండెన్స్ ఉంది అని చెప్పాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ ఎంతవరకు ఉంది అని చెప్పడానికి, సో మనకి అమరావతి నాసిక్ ఇన్స్క్రిప్షన్, సో ఇక్కడ మనకి కనిపిస్తుంది నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో నాసిక్ లో దొరికిన శాసనం అవ్వచ్చు, అమరావతిలో దొరికిన శాసనాలు అవ్వచ్చు. ఉమెన్ యొక్క పొజిషన్ ఏంటి? సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, సో గ్రూప్ 1 లో డైరెక్ట్ గా, మెయిన్స్ లో డైరెక్ట్ గా మనకి హిస్టరీ కల్చర్ పేపర్ లో సో సో ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ శాతవాహన సొసైటీ, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. గ్రూప్ 2 లో ఉమెన్స్ కి బేస్ సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, ఏ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయన్నప్పుడు రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. అమరావతి ధూళికట్ట, సో నాసిక్ పెదబంకూరు, కరీంనగర్ ఇలా వస్తుంటే, సో అమరావతి నాసిక్ ఇన్స్క్రిప్షన్స్ అని మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. సో క్లాస్ ని ఫ్యాక్చువల్ గా చూడండి, ఇంటర్ప్రిటేషన్ ఓరియంటెడ్ లో చూడండి, ఒక ఎస్ఏకి సంబంధించినటువంటి పాయింట్స్ ఎలా వస్తాయో చూసుకోండి. ఇవన్నీ కాకుండా నార్మల్ గా టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ తెలంగాణ కల్చర్ కి, సో తెలంగాణ కల్చర్ ని మనలో ఇంజెక్ట్ చేసుకోవడానికి, మనలో ఆస్వాదించడానికి ఒక ఒక దీప స్తంభంలా కూడా ఇలాంటి సోర్సెస్ ని మనం చూడొచ్చు. సో సో మ్యాట్రినోమిక్స్, సో మాతృస్వామ్యానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఏంటంటే, తల్లి పేరుతోటి మనం పేర్లను చూడొచ్చు. గౌతమి పుత్ర శాతకర్ణి, శాతకర్ణి అతని పేరు, గౌతమికి పుట్టాడు కాబట్టి గౌతమి పుత్ర, సో తల్లి పేరు ముందు వచ్చింది. దీన్నే మ్యాట్రినామిక్స్ అంటాం, మాతృస్వామ్య వ్యవస్థకి చిహ్నాలుగా చూడొచ్చు. సో వాసిష్ఠి పుత్ర పులోమావి ఉన్నారు, వాసిష్ఠికి పుట్టారు కాబట్టి వాసిష్ఠి పుత్ర అని చెప్పేసి ఆ యొక్క నామెన్క్లేచర్ లో మాత్రం మనకి ఉమెన్ కి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. మహిళలకి గౌరవము, తమ పేర్ల ముందు తల్లుల పేర్లను చేర్చుకోవడం ద్వారా మహిళలకి శాతవాహన రాజులు రెస్పెక్ట్ ఇచ్చారు. యథా రాజా తథా ప్రజ కాబట్టి రాజులు రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి సొసైటీలో కూడా రెస్పెక్ట్ ఉంటుంది అనేటువంటి ఒక ఇంటర్ప్రిటేషన్ ని మనం తీసుకోవచ్చు. సో ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, దానికి ఎగ్జాంపుల్స్ గా శాతకర్ణి యొక్క భార్య, శాతకర్ణి మరణాంతరం, సో విడో ఆఫ్ శాతకర్ణి అంటే శాతకర్ణి యొక్క విధవరాలు, అంటే శాతకర్ణి యొక్క భార్య అతను మరణించిన తర్వాత ఆమె అడ్మినిస్ట్రేషన్ లో పాల్గొంది. రాజ్యం యొక్క పాలనా వ్యవహారాల్లో తను కూడా ఒక బాధ్యత తీసుకుంది. నాగానిక, శాతకర్ణి 2 యొక్క భార్య కూడా పరిపాలనలో
ఒక చొరవ తీసుకుంది. అది ఏ పరిపాలన అంటే కల్చరల్ అడ్మినిస్ట్రేషన్. సో తెలంగాణ కల్చర్ క్లాస్లో మనం ఉన్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పే అటెన్షన్. కల్చరల్ అడ్మినిస్ట్రేషన్ రాజ్యంలో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఇలాంటి వాటిల్లో భర్త మరణించినప్పటికీ శాతకర్ణి యొక్క భార్య ఆ వ్యవహారాల్లో ఆమె తన బాధ్యతలు నిర్వర్తించింది. నాగానిక శాతకర్ణి టూ యొక్క వైఫ్ కూడా ఆ వ్యవహారంలో తన పాత్రను పోషించింది. గిఫ్ట్స్ వర్ జాయింట్లీ మేడ్ బై మేల్ అండ్ ఫీమేల్. సో బ్రాహ్మణులకి పండితులకి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు రాజు రాణి కలిసి ఇవ్వడము. రాజుకి ఎంతైతే గిఫ్ట్ ఇచ్చే అధికారం ఉందో రాణికి అంతే ఉండడం, ఇద్దరు కలిసి ఇవ్వడం అనేటువంటిది మనం యొక్క నాసిక్ ఇన్స్క్రిప్షన్, అమరావతి ఇన్స్క్రిప్షన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ గా దీనికి కరెంట్ అఫైర్స్ వాల్యూ ఎడిషన్ ప్రతి క్లాస్ లో మనం ఇస్తాము. ఈ క్లాస్ లో కూడా 2013 సెప్టెంబర్ 30న ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్. సో ఉమెన్ కి కూడా ఇండిపెండెన్స్ ఉంది, ఉమెన్స్ కి కూడా ల్యాండ్స్ డొనేషన్స్ ఇవ్వడము అవ్వచ్చు. సో కల్చరల్ ఆస్పెక్ట్స్, కల్చరల్ అడ్మినిస్ట్రేషన్ లో నాగాని కావచ్చు, శాతకర్ణి వైఫ్ అవ్వచ్చు రోల్ ప్లే చేశారు. ఇలాంటి వాటికి మనకి ప్రూఫ్ కింద సో శాతవాహన ఇన్స్క్రిప్షన్ అయితే మనకి దొరికింది. హిస్టారియన్ అండ్ హిస్టరీ రీసెర్చ్ సొసైటీ కన్వీనర్ సి శ్రీనివాసరాజు హ్యాస్ డిసిఫర్డ్ ద సెంచరీస్ ఓల్డ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ప్రాకృత భాషలో ఉన్నటువంటి ఒక శతాబ్దాల క్రితం ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్, సో శాస్త్రాన్ని తను డీకోడ్ చేశారు. కరీంనగర్ గాంధీ సెనేటరీ మ్యూజియం లో హ్యాస్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ తెలుగు. కరీంనగర్ లో ఉన్నటువంటి గాంధీ సెనేటరీ మ్యూజియం లో ఇది ఉంది. దాన్ని ఆయన డీకోడ్ చేసి తెలుగులోకి మార్చారు. దాని నుంచి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ద ఇన్స్క్రిప్షన్ ఆల్సో రివీల్ ద శాతవాహన క్వీన్స్ ప్రిఫరెన్స్ ఫర్ వేదాస్ అండ్ బుద్ధిజము. ఇందాక చూసాము కల్చరల్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. కల్చర్ లో, సంస్కృతిలో భాగంగా నాడు మతం కూడా ఉంటుంది. కాబట్టి వేదాలకు సంబంధించినటువంటి బౌద్ధ మతకు సంబంధించిన విషయాలకి వాటిల్లో పాల్గొనడానికి, వాటి పరిపాలన వ్యవహారంలో పాల్గొనడానికి ఆనాటి రాణులు ప్రిఫరెన్స్ ఇచ్చారు అని చెప్పేసి అతను డీకోడ్ చేసినటువంటి తెలుగు డాక్యుమెంట్ లో మనకి కనిపిస్తుంది. సో ఫార్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద శాతవాహన కింగ్స్ త్రూ ఏన్షియంట్ కాయిన్స్, న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ ద్వారా ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇన్స్క్రిప్షన్ ని డీకోడ్ చేయడం ద్వారా తెలుగులోకి ప్రాకృతంలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ ని, కరీంనగర్ లో గాంధీ మ్యూజియం లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ ని తెలుగులో డీకోడ్ చేయడం ద్వారా మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి. The historians has requested the government to conduct scientific excavations at ముక్కట్రావుపేట్. ప్రీవియస్ క్లాస్ లో మనకు వచ్చింది. కోటిలింగ నేను చెప్పాను, ఈ పేర్లు ప్రతి క్లాస్ లో వస్తాయి. ధూళికట్ట, పెదబంకూరు ఏరియాస్ టు అనెర్త్ అండ్ ప్రొటెక్ట్ ద హిస్టారికల్ మాన్యుమెంట్స్. కరీంనగర్ జిల్లాలో ఒక పల్లె వదిలితే ఒక పల్లెలో ప్రతి ఊర్లో శాతవాహనకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకి దొరికాయి అని చెప్పి నేను ఇనిషియల్ క్లాసెస్ లో చెప్పాను. దానికి ప్రూఫ్ గా ఈ కరెంట్ అఫైర్స్ లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ని మనం చూడొచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్పెషల్ ఇలాంటి పాయింట్స్ ని కనుక ఆన్సర్ రైటింగ్ లో యాడ్ చేస్తే 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడైతే కల్చర్ హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఉండవు, వాల్యూ ఎడిషన్ ఉండదు అని చెప్పి పట్టించుకోవడం, అక్కడ మీరు కనుక స్పేస్ ఆక్యుపై చేస్తే గోయింగ్ టు గెట్ ఏ విన్నింగ్ ఎడ్జ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా రీసెంట్ ఎక్స్కవేషన్స్ మీద మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలిమినేషన్స్ వచ్చినప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్ ని ఒక డిఫాల్ట్ ఆప్షన్ గా సో 90% యాక్యురసీ తోటి మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు దొరికేటువంటి ఎక్స్కవేషన్ సైట్స్ గా మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. సో అప్పటి సొసైటీ గురించి మనం చెప్పుకోవాలంటే ఇట్స్ ఏ ఫ్రీ సొసైటీ. సో నార్త్ ఇండియన్ సొసైటీలో ఇప్పటికీ మనం చూస్తుంటాము, కాస్ట్ అవ్వచ్చు, పెట్రియార్కీ అవ్వచ్చు, ఒక హైరార్కికల్ ఆర్డర్ ఇప్పటికీ మనం చూస్తుంటాము. బట్ ఈ డెక్కన్ రీజియన్ లో, దక్కన్ ప్రాంతంలో, ఇంకా చెప్పుకుంటే దక్షిణ భారతదేశంలో ఒక ఫ్రీ సొసైటీ కొన్ని శతాబ్దాల క్రితమే ఉంది. ఎందుకంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వర్ ప్రివేలెంట్. ఒక కులం వాళ్ళు ఇంకొక, సో చాతుర్వర్ణ వ్యవస్థ, సో 4 చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ, 4 అంచెల కుల పద్ధతి ఉన్నప్పటికీ కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మనకు అప్పుడు చాలా సర్వసాధారణంగా మనం చూస్తుంటాము. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కాదు, ఫారినర్స్ కూడా మన వాళ్ళని సో శాకాస్ తోటి, సో శాతవాహన్ రాజులే ఈ శాకాస్ తోటి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్, వివాహాన్ని కుదుర్చుకోవడం ద్వారా రాజ్యాన్ని కాపాడుకోవడం లేదా రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేయడం అనేటువంటి ఒక రాజనీతిని శాతవాహన రాజులు తీసుకొచ్చారు. ఫారినర్స్ ని కూడా పెళ్లి చేసుకోవడము, వాళ్ళు హిందూ సమాజంలో సమ్మిళితం అయిపోవడం అనేటువంటి విషయాలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్, ఇంటర్ కంట్రీ మ్యారేజెస్ ద్వారా యుద్ధనీతి లేదా రాజనీతి అనేటువంటివి మనం చూస్తుంటాము. సో ఒక లిబరల్ ప్రోగ్రెసివ్, ఒక అభ్యుదయ, ఒక ఉదారవాద వాతావరణం అయితే శాతవాహనుల కాలంలో మనం చూస్తూ ఉంటాము.
సో అన్ని శతాబ్దాల క్రితమే తెలంగాణ గడ్డ మీద ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్, అందుకే ప్రజా ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, సో ఎస్సీ ఎస్టీ ఉద్యమాలు, సో వామపక్ష భావజాలము లేదా అభ్యుదయవాదం ఇలాంటివి తెలంగాణ గడ్డ మీద మనం చూడడానికి కారణాలు ఏంటంటే ఆ రోజుల్లో పడినటువంటి బేసే మనం చూడొచ్చు. సో మనం ఆహార వ్యవహారాలు చూడాలి, ఏదైనా సంస్కృతిని తెలుసుకోవాలంటే ఇన్ ఆర్డర్ టు లర్న్ అబౌట్ ద కల్చర్ వి షుడ్ లర్న్ అబౌట్ దేర్ స్టేపుల్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ దేర్ డ్రెస్సింగ్ స్టైల్. సో ఈ డ్రెస్సింగ్ చూసుకున్నప్పుడు మనకి ప్రతి దానికి సోర్సెస్ చెప్తున్నాను, ఏది మన ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ఉండవు. సో అమరావతి రైల్స్, కార్లే చైత్య కేవ్స్, సో ఈ చైత్య గుహలు, ఈ అమరావతి యొక్క శిల్పాలు, వాటి నుంచి దొరికినటువంటి వాటి ఎవిడెన్స్ ఆధారంగా, సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ శిల్పాలు లేదా ఈ ఆ, చైత్య చైత్య గుహల్లో దొరికినటువంటి ఆధారాధారంగా మనం వీళ్ళ యొక్క డ్రెస్సెస్, ఆర్నమెంట్స్, వీళ్ళ యొక్క వస్త్రధారణ మరియు ఆభరణాలు ఎలా ఉన్నాయో మనం చెప్పొచ్చు. సో ఇవి మోడర్న్ డేస్ ఇప్పుడున్నటువంటి యువతి యువకులు ప్రదర్శన లాగా మనకి శాతవాహనుల కాలంలో ఎలా ఉందని చెప్పడానికి చేసుకున్నారు. ఆ ఫోటోగ్రాఫ్స్ మనం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాము. సో బేసిక్ గా యాజ్ ఇట్ ఈస్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి శిల్పాన్ని మనం పరిశీలించవచ్చు. సో బట్ మనకి గుర్తుండడం కోసము కొన్ని సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఐడియా ఉండడం కోసము మోడర్న్ ఫోటోగ్రఫీ తోటి ఈ శాతవాహనుల స్టైల్ ని, డ్రెస్సింగ్ స్టైల్, ఆర్నమెంట్ స్టైల్స్ ని మేము ముందుకు ఉంచాను. సో స్కాంటీ డ్రెస్ అండ్ ప్రపోజ్ ఆర్నమెంట్స్, బట్టలు తక్కువ ఆభరణాలు ఎక్కువ. సో బట్టల్ని తక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తూ ఆభరణాలని ఎక్కువ వేసుకుంటూ బాడీని కవర్ చేసుకునే వాళ్ళు. సో ఈ యొక్క పిక్చర్స్, శిల్పాలు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా స్త్రీ పురుషుల యొక్క వస్త్రము అంటే క్లాత్ కి పెట్టినటువంటి క్వాంటిటీ తక్కువ ఉంది. ఆర్నమెంట్స్, వాళ్ళ నెక్లెస్లు అవ్వచ్చు, యాంక్లెట్స్ అవ్వచ్చు, సో రకరకాల హారాలు అవ్వచ్చు, సో తలపాగాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తుంటాం స్త్రీ పురుషుల్లో కామన్ గా. సో ఈ బ్రాస్లెట్లు అవ్వచ్చు, నెక్లెట్లు అవ్వచ్చు, నెక్లెస్లు అవ్వచ్చు, మన తలపాగాలు అవ్వచ్చు, రకరకాల వస్త్రాలతో తయారైనటువంటి బట్టలు అవ్వచ్చు, ఇవన్నీ కామన్ గా మనం స్త్రీ పురుషులు చూస్తుంటాము. సో ఉమెన్ గా మనం ఎస్పెషల్ చూస్తుంటే ట్విస్టెడ్ క్లాత్ బిలో ద వేస్ట్ ఇన్ 2 or 3 టైర్స్ విత్ ఎ నాట్ ఎట్ ద రైట్ ఎండ్స్. సో నడుముకి కింద భాగంలో, సో ఈ స్త్రీ యొక్క మోడర్న్ స్త్రీ శాతవాహనాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఫ్యాన్సీ డ్రెస్ అనుకోవచ్చు, అలాంటి దాంట్లో మనం చూడొచ్చు నడుముకి కిందగా ఒక 2-3 పొరలతోటి బట్టలు వేసుకోవడము. సో ఆమె యొక్క బట్టల కుర్చీలని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 2-3 చుట్లు చుట్టినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. సో దాని యొక్క నాట్, దాని యొక్క మనం తెలుగులో చెప్పాలి అంటే ఒక నాడ ఇలాంటిది అనుకుంటాము. సో నడుముకి కింద భాగంలో 2-3 లేయర్స్ తోటి డ్రెస్ వేసుకోవడము, దానికి ఒక నాడ లాంటిది ఉంటాము మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో మెన్ లో చూసుకున్నట్లయితే లియోన్ క్లాత్ అంటే మనం కొన్ని ప్రాంతాల్లో లంగోటే అంటాము, అంటే గోచి గుడ్డ అని చెప్పేసి కూడా అంటుంటాం. అంటే ఒక చిన్న పీస్ ఆఫ్ క్లాత్ తోటి పురుషుడు తన యొక్క జననేంద్రియాలు, తన యొక్క నడుము కింద భాగాల్ని కప్పేటువంటి క్లాత్ ని మనం తెలుగులో రకరకాల పేర్లు, గోచిగుడ్డ అంటుంటాం. సో ఇలాంటి వస్త్రధారణ ఉండేది. సో పార్ట్ ఆఫ్ విచ్ హ్యాస్ ఓవర్ షోల్డర్స్. సో ఇలా తన నడుము కింద భాగాన్ని ఒక సింగిల్ స్ట్రిప్ ఉన్నటువంటి పీస్ ఆఫ్ క్లాత్ తో కప్పుకుంటూ, కొన్నిసార్లు అదే యొక్క గుడ్డ షోల్డర్ కి పైన కూడా కప్పుకునేటువంటి కల్చర్ మనం చూస్తుంటాం ఈ శిల్పాల్లో కానీ. సో యూ కెన్ గూగుల్ ఇట్. సో శాతవాహనానికి సంబంధించినటువంటి వస్త్రధారణ గురించి గూగుల్ చేయొచ్చు. సో వీటితో పాటు హెడ్ డ్రెస్ ఆఫ్ ట్విస్టెడ్ క్లాత్, ఒక తలపాగానికి కూడా. సో ఈ యొక్క బొమ్మలు చూస్తే మనకి తలపాగా, ట్విస్టెడ్ క్లాత్ అంటే ఒక మడత పెట్టిన గుడ్డతోటి ఒక తలపాగాన్ని పెట్టుకున్నటువంటి ఆచారం కూడా శాతవాహనుల కాలం ఉంది. సో తర్వాత కూడా తెలుగు దేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో తలపాగా పెట్టుకోవడం ఒక హుందాగా, ఒక గౌరవ చిహ్నంగా ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాము. రకరకాల కల్చర్స్ చూస్తుంటాము. తెలుగు కల్చర్ లో ఎస్పెషల్లీ తలపాగా అనేటువంటి కల్చర్ శాతవాహనుల కాలం నుంచే ఉంది. సో కామన్ గా ఇయర్ రింగ్స్, చెవి పోగులు, బ్యాంగిల్స్, మగవాళ్ళు కూడా మనమైతే బ్యాంగిల్స్ వేసుకోవడం చూస్తుంటాం. ఇప్పుడైతే దేవుడికి సంబంధించినటువంటి మనం రాగి కంకణం పెట్టుకుంటున్నాము, బ్యాంగిల్స్ లాంటివి కూడా వేసుకునే వాళ్ళు. బ్రాస్లెట్స్ ఉండేవి ఆ రోజుల్లో కూడా, నెక్లెస్లు ఉండేవి, హారాలు. సో మెన్ ఉమెన్ ఇద్దరు కూడా ఇవన్నీ వేసుకునే వాళ్ళు. ఆడ మగ లేకుండా ఆర్నమెంట్స్, ఒక విలాసవంతమైన జీవితాన్ని వాళ్ళు గడిపారు అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆల్ ఉమెన్ అడార్న్డ్ దేర్ లెగ్స్ విత్ యాంక్లెట్స్, పట్టిల్ లాంటివి కూడా పెట్టుకోవడం మనం చూస్తుంటాము, ఆ కల్చర్ కూడా ఉంది. వీట్, రైస్ అండ్ మిల్లెట్స్ ఫార్మ్ స్టేబుల్ ఫుడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గోధుమలు,
వరి, మిల్లెట్స్, తృణధాన్యాలు అని చెప్పి ఇప్పుడు అంటుంటాము. సో ఫినాన్స్ మినిస్టర్ శ్రీ అన్న నిర్మలా సీతారామన్ గారు గత బడ్జెట్ లో, ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా ప్రచారం చేస్తుంది శ్రీ అన్న అని చెప్పేసి. కరెంట్ అఫైర్స్ ఉంది. ఆ మిల్లెట్స్ పండించడం తెలంగాణ గడ్డ మీద ఆ రోజు నుంచే ఉంది. గోధుమలు కూడా తిన్నారు, వరి కూడా తిన్నారు. ఇవి మూడు స్టేపుల్ ఫుడ్ వాళ్ళ యొక్క ప్రధాన ఆహారంగా ఉన్నాయి. సింపుల్ లైఫ్, లైఫ్ చాలా సింపుల్ గా ఉండేది. మ్యూజిక్ అండ్ డాన్స్ కూడా లైఫ్ లో పార్ట్ గా ఉన్నాయి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో వీణ, ఇప్పుడు మనం చూసినటువంటి వీణ అవ్వచ్చు, ఈ మృదంగం అవ్వచ్చు, వీణ అవ్వచ్చు, శంఖం అవ్వచ్చు, సో పాత అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా శాతవాహనుల కాలంలో మన ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అప్పటి నుంచి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూసినటువంటి కోడి పందాలు, సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డైస్ ప్లేయింగ్, అంటే జూదంలో భాగంగా ఇప్పుడు నార్మల్ గా బిజినెస్ గేమ్స్ అని, లేకపోతే పాములు పట్టం ఇలాంటి వాడుతున్నప్పుడు డైస్, సో మనం డైస్ ప్లే చేస్తుంటాము. సో బుల్లక్ కాంపిటీషన్స్, ఎద్దుల బండి రేసింగ్స్, కాక్ ఫైట్స్ అంటే కోడి పందాలు కూడా వాళ్ళ టైం పాస్ కోసము, వాళ్ళ యొక్క విరామ సమయాల్లో, వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం వాడేటువంటి వృత్తులుగా ఉన్నాయి. సో ప్రవృత్తులుగా ఉండడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెయిల్ మీ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.